బారా షాహిద్ దర్గాలో ఈ నెల 17వ తేదీ జరిగే బక్రీద్ పర్వదినాన ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు బారా షాహిద్ దర్గాలో నిర్వహించే ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు, నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, డిఆర్ఓ లవన్న ఇతర అధికారులతో దర్గా ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. బక్రీద్ పర్వదినాన్ని జరుపుకునేందుకు నిర్వహించాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఒకరోజు ముందే అంటే 16వ తేదీ కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చేపట్టిన 141 రోజుల మహాపాదయాత్ర కార్యక్రమాన్ని బక్రీద్ రోజే ప్రారంభించాలని గుర్తు చేశారు. బక్రీద్ అంటే సెంటిమెంట్ అని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా తనను కలవచ్చని స్పష్టం చేశారు. బక్రీద్ పండుగ ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వ మానవాళికి మేలు చేస్తాయి అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. అంతేకాకుండా నా రాజకీయ జీవితంలో బక్రీద్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏమిటంటే దాదాపు 12 సంవత్సరాల ముందు నేను తొలిసారి ఎమ్మెల్యే కాక ముందే గడప గడపకి పేరుతో 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది పవిత్ర బక్రీద్ రోజు అని చెప్పని మీ అందరూ గుర్తు చేస్తాను. నేను శాసనసభ్యుడు కాకముందు పవిత్ర బక్రీద్ పర్వదినాన 141 రోజులు గడప గడపకి తిరిగి ఆ రాత్రి వేళ 141 రోజులు అక్కడే బస్ చేసి ప్రజలతో మమేకమై ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించినటువంటి ఆ యొక్క మహాపాదయాత్ర నా జీవితంలో మరుపురాని రోజు. నా రాజకీయాన్ని మలుపు తిప్పిన ఆ మహాపాదయాత్ర బక్రీద్ పర్వదినానే ప్రారంభమైంది. ఈనాడు అతి త్వరలో అంటే 17వ తారీఖున బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ పండుగ సందర్భంగా, రంజాన్ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా పవిత్ర బారా షాహిద్ దర్గాలో ఈద్గా వద్ద కొన్ని వేల మంది ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు. ఈ నెల 15వ తారీఖున బక్రీద్ పర్వదినాన బారా షాహిద్లో జరిగే ఈ యొక్క ఈద్గా ప్రార్థనలు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను, నగర కమిషనర్ గారు, ఆర్టీఓ గారు అందరి కలిసి ఒక సంయుక్తంగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. ఇది ఒక బారా షాహిద్ దర్గానే కాదు, రూరల్ నియోజకవర్గంలో ఉండే అధికార యంత్రాంగానికి, అటు రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, కార్పొరేషన్ యంత్రాంగానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆదేశాలు జారీ చేస్తున్నా ఎక్కడైతే అది కోడుకోట దగ్గర నుంచి, భుజూరు దగ్గర నుంచి, ములుగుడు దగ్గర నుంచి, వడగడిపోట దగ్గర నుంచి, ఎక్కడైతే ఈద్గాల వద్ద ఆమంచల వద్ద నుంచి, ఎక్కడైతే ఈద్గాల వద్ద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ప్రార్థన నిర్వహిస్తారు. అక్కడ వారికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కార్పొరేషన్ పనిచేస్తే కార్పొరేషన్, అదేవిధంగా రెవెన్యూ పనిచేస్తే పంచాయతీ పనిచేస్తే అటు ఆర్టీఓ గారు బాధ్యత తీసుకొని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ ఏదైతే మన కార్పొరేషన్ ఎస్సీ గారు సేవ వచ్చారు ఈవిగా ఉన్నారు కదా చంద్రయ్య గారు చాలా ప్రాంతాలు దొరుకుతాయి మీకు తెలుసు. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా సహకరించమని, అదేవిధంగా శానిటేషన్ అధికారులు హెల్త్ ఆఫీసర్ రమణయ్య గారు కూర్చోండి రమణయ్య గారు శానిటేషన్ సంబంధించి ఎక్కడైతే ఆ రోజు ఈద్గాల ప్రార్థన జరుగుతాయో మా డివిజన్లో ఉండే డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు మీతో టచ్లోకి వస్తారు, వాళ్ళకి సహకరించండి. రెండోది ఏంటంటే దర్గాలో చాలా దగ్గర లైట్లు బక్రీద్ కాదు,
దర్గాకి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు. లైట్లు, ఆ లైట్ ఒకటి మీరు కోఆర్డినేట్ చేసుకొని లైటింగ్ ఎవరు చూస్తున్నారని చూసుకున్నారు, మీరు చూసుకున్నారు. తర్వాత ఆ స్వర్ణాల చెరువులో గొడవ పెరిగి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం తీసుకొని సీరియస్గా, అంటే అది ఒకరోజు కార్యక్రమం కాదు, అది కంటిన్యూ ప్రాసెస్. ఎందుకంటే ఒక పర్యాటక క్షేత్రం కాబట్టి, పవిత్ర బాలాసాయి దర్గా కాబట్టి అన్నించో పత్రికల్లో టీవీల్లో ఆ వార్తలు రావటం నాకు గౌరవం కాదు, కార్పొరేషన్ పరంగా మీకు గౌరవం కాదు. దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక స్పెషల్ డ్రైవ్ అని కాకుండా ఈరోజు చేసి వదిలేసేవాళ్ళు కాకుండా రెగ్యులర్ వాంటింగ్కి దానికి ఏం కావాలో ఏర్పాటు చేయాలి. కమిషనర్ గారు మీకు స్పష్టంగా చెప్పారు, ఏదో కమిటీ ఏమడిగితే ఆ ఏర్పాట్లు చేస్తాము. మీరు కూడా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా నేరుగా అధికారులు చెప్తే ఏదో కమిటీ సభ్యులు ఏ మాట చెప్తారో అది ఎమ్మెల్యే చెప్పిన మాటగానే వాళ్ళు భావిస్తారు. కాబట్టి మీరు కూడా పూర్తి స్థాయిలో ఆఖరి నిమిషం దాకా అశ్రద్ధగా ఉంది, లాస్ట్లో జరుపుకున్నా ముందు నుంచే రెగ్యులర్ మానిటరింగ్ చేసి ఇక్కడ పనిచేసే అధికారులు కూడా ఏరియా కమిటీ సభ్యులు పూర్తిగా సహకరించాలని కోరుతారు. అబూబాయ్ అంతే కదా, షకీల్ భాయ్ ఎప్పుడు పూర్తి అయిపోతుంది? 8వ తారీఖు పూర్తవుతుంది. 1 వీక్. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 13, 10 బక్రీద్, 16 మంత్. కమిషనర్ గారు మాట ప్రకారం 16వ తారీఖు మార్నింగ్ కల్లా ఇక్కడ కావాల్సిన అన్ని పూర్తవుతుంది. 1 వీక్. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 13, 10 బక్రీద్, 16 మంత్. కమిషనర్ గారు మాట ప్రకారం 16వ తారీఖు మార్నింగ్ కల్లా ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఎస్సీ గారు అదేవిధంగా కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వారికి కావాల్సినటువంటి వాటర్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా మనం బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాం. మీ వాళ్ళు బ్లూ ప్రింట్ కూడా ఇచ్చారు. ఈ బ్లూ ప్రింట్ లో ఏదైతే మీరు చర్యలు తీసుకున్నారో, ఎందుకంటే ఒక స్థానిక శాసనసభ్యుడిగా రివ్యూ చేయాలి కాబట్టి రావడం తప్ప, నాకంటే బాగా మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు చాలా మంది గత అనేక సంవత్సరాలుగా మీరు పాల్గొంటున్నారు. ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా అటు వాటర్ దగ్గర నుంచి, ఫైర్ ఇంజన్ల దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అన్ని వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి, అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున జరిగింది, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నా పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడే కాబట్టి ట్రాఫిక్ కూడా ఏదైతే పోలీసుతో కోఆర్డినేట్ చేసుకుని నేను కూడా ట్రాఫిక్ డిఎస్పీ గారికి చెప్తాను. కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పారంట, కొంత ఈ ప్రాంతంలో ఆరో టైంలో ట్రాఫిక్ కూడా నియంత్రించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, దీని మీద మేము ఎన్నికల ఒత్తిడిలో ఉన్నప్పటికీ ముందుగానే అటు కమిషనర్ గారు అధికారులు మాతో సంప్రదించి వేగవంతంగా ఏర్పాటు చేసిన దానికి నగర కమిషనర్ గారిని, రెవెన్యూ అదేవిధంగా కార్పొరేషన్ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. RDO and all the other representatives, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసి ఇప్పుడు 17th we will be celebrating the great festival of Bagri and basically మనం ఇక్కడ ఎందుకు చూసినారు అంటే లాస్ట్ 1.5 years లో ఎంతో ఫెస్టివల్స్ చేశాము. ఎవ్రీ టైం కార్పొరేషన్ వైపు నుండి మనం 100% ఇస్తున్నాం. ఈసారి కూడా అదేవిధంగా 100% ప్లస్ ఇంకా 10% ఇస్తాము. సో there is no doubt in that. As far as facilities already చూసుకోవచ్చు, ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో 15th నైట్ కల్లా బీచ్ షామియానాస్, మెయిన్ షామియానా హ్యాండ్ వర్క్ చేయాలి, ప్లస్ గ్రీన్ మ్యాట్స్ పెట్టుకోవాలి, తర్వాత వాటర్ స్టాల్స్, గడి ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ 3 డిపార్ట్మెంట్స్. సో నేను 4 లెవెల్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఓవరాల్ లీడ్ తీసుకొని ఫెస్టివల్స్కి ఈ ఫెస్టివల్ 100% సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ 110% గ్యారంటీ ఇస్తున్నాం. Any request from the association or from any representative,
ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురావాలి ఈరోజు ఈవినింగ్ కల్లా. మీకు ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఉంటే మనం 100% విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది మనం జాగ్రత్తగా మీకు అంటే ఇంప్లిమెంట్ చేసి ఇచ్చేస్తాం. తర్వాత శానిటేషన్ స్పెషల్ ఫోర్స్ పెట్టి స్పెషల్ ఫోర్స్ పెట్టి హెడ్ క్లీనింగ్ చేస్తాం. దర్ ఇస్ నో డౌట్. లైటింగ్స్ ఆల్సో ఆల్రెడీ కుమార్ గారు ఇయర్ వాళ్ళు చూసుకుంటారు. 110% ఒక డార్క్ స్పాట్ లేకుండా arrangements చేస్తాము regarding lightings. Water facilities, everything will be taken care. So no issues as per the instructions of Honorable MLA. Everything will be taken care. Any issues faced will be immediately resolved. No doubt in it. So with this I take your leave. Thank you very much. Thank you. బక్రీద్ త్యాగానికి మారు పేరు బక్రీద్. ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠాగరిష్టలతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సర్వమానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులతో. ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజుల మహాయాత్ర ప్రారంభించింది. 141 రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే. ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన 141 రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం. త్యాగానికి మారుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం. అందుకే ఈనాడు ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ రంజాన్ కానీ అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటాను. అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది. అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని జరిగింది. కమిషనర్ గారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో గ్రామాల్లో కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే ఆ యొక్క కూడా వేగవంతంగా సాగుతున్నాయి. 16వ తారీఖు కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు, ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలు అద్భుతంగా మహోద్భుతంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడ అది గ్రామమా నగరమా తేడా లేకుండా ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటారని చెప్పని మనం చూస్తాం.